హాయ్ హలో నేను మహేష్ విట్ట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు JM TV. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక సర్వే నిర్వహించి ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా ఉంటే రావడం జరిగింది. సరే, ముందుగా కూడా మనమైతే అనుకున్నాం, కొంతమంది ఆశాపరులు ఉన్నారు, సరే వాళ్ళకైనా టికెట్ వస్తే బాగుంటుంది అనుకున్నామే, కానీ కూడా ఒక ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా సరే టికెట్ ఎవరికైనా సరే అయితే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ లోపల వచ్చేసి మరి లక్ష్మీరెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు, ఎందుకంటే చాలా చిరకాల పరిచయస్తుడు లక్ష్మీరెడ్డి గారు, రకరకాలుగా ఇబ్బందులు కానీ సబ్బందులు కానీ కష్టాలు కానీ నష్టాలు కానీ ఒకటే మనం ఆలోచన చేయాల్సింది కోరుతా ఉన్నాం. మనం ఎవరో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటే పోయేదానికి ఎంతో తేడా ఉంది. మీరైతే బాగా గమనిస్తుంటారు. ఇప్పటికీ కూడా ఎవరన్నా కానీ తెలిసిన వారు ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంటికి కూడా చేర్పించే ఏర్పాటు అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళ భాగంలో వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి ఈనాడు ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏమంటే, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కానీ, అదేవిధంగా ఎవరైతే ఎమ్మెల్యే బరిలో ఎవరైతే ఉన్నారో అవతల పార్టీ కానీ మన పార్టీ కానీ ఎవరైతే ఉన్నారో వ్యక్తిత్వాన్ని నిలబడునా తిరుగు ఈ పక్కకు తిరుగు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నాకు చిరకాల మిత్రుడు నాకు చాలా కాలం నుంచి తెలిసినప్పటికీ కూడా, ఆయన ఒక పార్టీలో నేను ఒక పార్టీలో ఉండబడినప్పటికీ కూడా, నేను ఎక్కడ మనకు కనపడినా కూడా ఇద్దరు మాట్లాడుకునే వాళ్ళం. ఎలాంటి పార్టీలు తేడా అయినప్పటికీ కూడా లక్ష్మీరెడ్డి గారు ఎట్లున్నారు మీరు అని లక్ష్మీరెడ్డి నేను మాట్లాడేవాళ్ళు, అన్న బాగున్నామని మాట్లాడేవాళ్ళు. ఒక 2-3 నిమిషాలు మాట్లాడిన తర్వాత వారందరూ కూడా ఆయన పనికి పోయేవాడు, నేను నా పనికి పోయేవాళ్ళం. ఇటువంటి చాలా కాలంలో ఒక 40 సంవత్సరాల నుంచి లక్ష్మీరెడ్డి గారు తెలుసు. ఆ ఊరితో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. లక్ష్మీరెడ్డి గారు నాకు చాలా ఈ మధ్య కాలంలో కొత్తగా బంధుత్వం కూడా ఏర్పడింది. మరి లక్ష్మీరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటూ ఆయన వర్గంలో దాదాపు ఒక 50-60 మంది తెలుగుదేశం పార్టీలో చేరేదానికి నిర్ణయం తీసుకొని మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పిలిపించి నేను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను, నాకు కావాల్సిన మిత్రులు సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మనం పనిచేసి ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఈ మధ్య కాలంలోనే నాకు చెప్పడము, నేను కూడా దానికి సమ్మతించి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి మరి లక్ష్మీరెడ్డి గారికి కావాల్సిన మిత్రులు బంధువులందరూ కూడా ఆయన చెప్పినాడు కొన్ని విషయాలు. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే నేను కనీసం మాట్లాడలేదని కూడా చెప్పినాడు. అది సంస్కారహీనం. ఎవరు వచ్చినా కూడా రమ్మనాలా, కూర్చోబెట్టాలా, వాళ్ళు అడిగిన పని ఏదో ఉంటే అవుతుందా పోతుందా అని చెప్పొచ్చు, అయ్యే పని ఉంటే మనం చెయ్యొచ్చు, లేకపోతే లేదని చెప్పొచ్చు, విషయం చెప్పొచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఆయనకు 2 దఫాలు వాళ్ళు ఓట్లు వేసినారు చిన్నశెట్టిపల్లిలో వాళ్ళు. ఆ చిన్నశెట్టిపల్లి వాళ్ళు రెండు దఫాలు ఓట్లు వేసినప్పటికీ ఇప్పటికే మనుషులకు గుర్తింపు లేదు. ఈ రోజు నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించినారంటే ఏ లీడరు ఏ పెద్దలు నా దగ్గర లేరు. ప్రొద్దుటూరు ప్రజల యొక్క సర్వే వరదరాజుల రెడ్డి కావాలని కోరుకునే దాని మీద నాకు టికెట్ ఇప్పించినారు. వాళ్ళు
సొంతంగా వచ్చి చేసిన సర్వేలో కానీ లేదా ఐవీఆర్ సర్వేలో కానీ 5-6 దఫాలు 7-8 సార్లు వాళ్ళు సర్వేలు చేసుకునే ఎన్ని సర్వేలలో కూడా 72% వరదరాజులకి వచ్చింది. కాబట్టి ఆయన వయసు రీత్యా పెద్దవాడైనా కూడా నాకు టికెట్ కేటాయించడం జరిగింది. దానికి ముఖ్యమంత్రికి చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను, ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ ప్రొద్దుటూరు సీటు మా మీద గౌరవం పెట్టి నా మీద గౌరవం పెట్టి ఈ సీటు నాకు కేటాయించిన దానికి తప్పకుండా నేను గెలుచుకొని వచ్చి నీకు అసెంబ్లీలో నీ పక్కన కూర్చుంటానని కూడా చెప్తున్నాను. మీరందరూ కూడా సహకరించి ఈ దుర్మార్గపు ఎమ్మెల్యే గారిని మనము ఏదో ఒక రకంగా ఓట్లు వేసుకొని మనం అతన్ని దించుకోకపోయి అతన్ని ఓడించుకోకపోతే ఇంకా కొంతకాలం మళ్ళా ఒకసారి అతను ఎమ్మెల్యే అయినాడంటే మన భూములు మన పేర్లతో ఉంటాయా లేదా, మన ఇల్లు మన పేర్లతో ఉంటాయా లేదా అనే పరిస్థితి ఉంటుందని మీరందరూ ఆలోచించండి. 2 సార్లు మనం ఎమ్మెల్యేని చేసినాం. ఈ పొద్దుటూరుకి ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు. మళ్ళా రేపు 27వ తేదీ గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. రైతులకు ఏం చేసినావు నువ్వు? ఒక ట్రాక్టర్ ఇప్పించినావా, ఒక గొర్రె ఇప్పించినావా, గుంటికి ఇప్పించినావా, మరి పొలాలకు తాగేదానికి కాలువలు తీసి నీళ్ళు ఇచ్చినావా నువ్వు? ఒక్క మట్టి గంప కాలువలు తీసిన దానికి వేయలే. ఒక రాయి గోడలు కట్టి డ్యాములు కట్టేదానికి గోడలు కట్టేదానికి ఒక రాయి పెట్టలే. 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉండి నీవు రాష్ట్రాన్ని దోపిడీ చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్గా నువ్వు ఈ రాష్ట్రాన్ని చేసినావు. ఈరోజు ఉద్యోగస్తులకు నెల జీతాలు రావడంలే, ఆర్టీసీ ఉద్యోగస్తులకు జీతాలు రావడంలే, గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగస్తులకు డాక్టర్లకు జీతాలు రావడంలే. నెల ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు జీతాలు వచ్చే కాలం ఎప్పుడన్నా చూసినాము మనము? ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇటువంటి ఎమ్మెల్యే గారి ప్రభుత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ పొద్దుటూరులో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీని మనం తప్పకుండా గెలిపించుకోవాలా. ఆ గెలిపించుకునే దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాడు. ఈ రాష్ట్రం ఆయన కాలంలో మన కాలువలు ఎప్పుడో ఎన్టీ రామారావు గారు అన్ని కాలువలు కొత్త కాలువలన్నీ ప్రారంభిస్తే బ్రహ్మసాగరు, గాలేరి నగరి ఇవన్నీ ఎన్నో కాలువలు చేస్తే దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి గారు కాలువలను తవ్వించి రైతులకు నీళ్లు అందుబాటులోకి తీసుకొని వచ్చి రైతులకు బీడు భూములు లేకుండా నీళ్లు పడే ప్రయత్నం ఆయన కొంతవరకు చేసినాడు. తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరి సాగునీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చేయడం జరిగింది. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. ఒక్క కాలువ మీద ఒక మట్టి వేయలు ఒక గంప తీసి మట్టి వేయలే. కేసీ కెనాల్ కానీ మైలవరం కానీ ఏ రాష్ట్రంలో ఉండబడిన ఏ కెనాల్ కూడా ఒక్క కెనాల్ను అభివృద్ధి చేసి రైతులకు నీళ్లు ఇస్తాం, ఆ నీళ్లు ఇస్తే రైతులు పంటలు పండించుకొని సుభిక్షంగా ఉంటారనే ఆలోచన ఏమాత్రం చేయని ముఖ్యమంత్రి. గతంలో రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా, ఆయన బాగా పరిపాలన చేసినారు. ఆయన కంటే ఈయన గొప్పగా పరిపాలన చేస్తారని మీరందరూ నమ్మి ఆయన మోసపోయి ఓట్లేసినాం. ఆయన నిజ స్వరూపం ఇప్పుడు తెలుస్తా ఉంది. ఆయన ఎటువంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ రాష్ట్రం మళ్ళా ఒకసారి ఆయన ముఖ్యమంత్రి అయితే మనం ఇక్కడ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మిగులుతుంది. రోడ్లు గుంతలు పుడుచుకునే పరిస్థితి ఉండదు, ఏ కాలువలకు నీళ్ళు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. దయచేసి మీరందరూ కూడా మన ఎమ్మెల్యే గారి దుర్మార్గపు చర్యలు మీకు అందరికీ చాలా వరకు తెలుసు. అటువంటి దుర్మార్గపు చర్యలను భవిష్యత్తులో మళ్ళీ ఒకసారి మనము ప్రొద్దుటూరులో ఎమ్మెల్యేగా అతను గెలిపించకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించి మీరందరూ కూడా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసేదానికి మీరందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.